నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో కొత్త మలుపులు చూస్తూ ఉన్నాం. తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా మొత్తం దాదాపుగా తీగలాగితే డొంక కదిలినట్టుగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది ఈ లిక్కర్ స్కామ్. దాదాపుగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సిట్ అధికారులు హైదరాబాద్లో పలు చోట్ల దాడులు చేయడం జరుగుతుంది. ఈ మేరకు 12 అట్టపెట్టెలు డంప్ చేసినటువంటి 11 కోట్ల రూపాయలు సులోచన ఫామ్ హౌస్లో దొరకడం జరిగింది. అది కూడా శంషాబాద్ దగ్గర కాచారం అనే గ్రామంలో ఈ యొక్క నగదును సిట్ అధికారులు దర్యాప్తులో పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించినట్టు మొత్తం కూడా ఏదైతే వరుణ్ అనే వ్యక్తి వాంగ్మూలం మేరకే రాజ్ కసిరెడ్డి చాణక్య అనే వ్యక్తి ఈ డబ్బులన్నింటిలో కూడా ఇక్కడ దాయమని చెప్పడం ద్వారానే నేను ఈ పని చేశానంటూ కూడా ఆయన వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా ఇది ఈ జగన్కి ఈ ఉచ్చు బిగుసుకునే పరిస్థితే కనపడుతుంది. కాబట్టి ఏపీలో పాలిటిక్స్ చాలా హాట్గా జరుగుతున్నాయి. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్రావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. అసలు నిజంగానే గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇది చాలా పెద్ద కేసు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు ఏం చెప్తారో ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీరు అంతకుముందు మనం చాలాసార్లు చర్చించుకున్నట్టుగానే ఈ కేసు చాలా పెద్ద తవ్వుగుర్తున్న కొద్దీ ఇంకా అనేక రకాల విషయాలు బయటపడతా ఉన్నాయి. సో ఏంటి సార్, అసలు నిజంగానే ఈరోజు 11 కోట్లు నగదు దొరికింది అంటే డిజిటల్ లావాదేవీలు లేకుండా 11 కోట్లు నగదునే పట్టుకున్నారు. అటువంటి విషయంలో ఇంకా తీగలాగితే డొంక కదులుతూనే ఉంది. సో ఏంటి దీని మీద ఏంటి క్లారిటీ ఏంటి సార్ అసలు మీకు క్లారిటీ? జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిక్ రిప్రజెంటేటివ్. జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ రిప్రజెంటేటివ్ రామచంద్రరావు గారని మంత్రి ఉండే రామారావు గారి క్యాబినెట్లో 83లో కూకటిపల్లి సుదర్శన్ ఆయన కొడుకు ఏదైతుందో ఎమ్మెల్సీ టీఆర్ఎస్లో ఉండే హైదరాబాద్ అధ్యక్షుడు వాళ్ళ తండ్రి ఇప్పుడు నవీన్ అని గిట్టున్నారు కదా, వీళ్ళకి దగ్గర బంధం అనుకోండి. 10,000 ఏసీబీలు పోయి 10,000 ఏదైతుందో దొరికినాయని చెప్పి ఆయన మంత్రి పదవి తీసేసిండు, కార్మిక మంత్రి రామారావు గారు. ఇక రాజయ్య డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎందుకు తీసేసిండు ఏం సంగతో కారణం చెప్పలేదు అని బర్తరఫ్ చేసిండు. అదేమో 10,000 దొరికినాయని. బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడు, 1,00,000 రూపాయలు లేదు, జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మెంబర్ ఉండే, జాతీయ బీజేపీ పార్టీకి వెళ్ళింది. లోకసభ 71లో నెల్లూరు చేసిండు, 72లో మా దగ్గర మేడారం అంటే ఇప్పుడు రామగుండం అసెంబ్లీ చేసిండు, 77లో లోక్సభ పెద్దపల్లి చేసిండు తులసిరామ్ గెలిచినప్పుడు, 72 ఈశ్వర్తో ఇప్పుడు వెంకటస్వామి గారి కొడుకు ఇప్పుడు మంత్రి ఉన్నాడు కదా వినోద్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు జి ఈశ్వర్ 72 ఎమ్మెల్యే ఉండే, డిసిసి ప్రెసిడెంట్ ఉండే. అలాగే 80లో లోక్సభ చేసిండు, ఓడిపోయాడు. 71లో నెల్లూరు ఓడిపోయాడు. ఆయన ఎక్కడ తీసుకుపోయింది? ఇక్కడ 78లో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి 30 ఓట్లు అలాట్ చేసిండు. జనతా పార్టీ వచ్చినాక 60 మంది జనతా పార్టీ శాసనసభ్యులు, 175 కాంగ్రెస్ 30 కాంగ్రెస్ 60కి ఇద్దరు ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు. ఒకరు బంగారు లక్ష్మణ్, కుమ్మిదిని జోషి అనేది సంథింగ్. అది కుమ్మిదిని ఆమె ఎవరు అంటే విక్రాంతి థియేటరు వాళ్ళు ఉంది కదా, విక్రాంతి అంటే బసంత్ అనుకుంటా, మహబూబ్ నగర్. ఈయన ఓడిపోయాడు. ఈయనకి ఎన్ని వచ్చినాయి? 11 ఓట్లు వచ్చినాయి. 30 ఇస్తే 19 కరాసరి 19. అఫీషియల్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ లక్ష్మీనారాయణ యాదవ్ మాజీ మంత్రి, ఏఐసిసి ప్రెసిడెంట్ బ్రహ్మానంద రెడ్డి, ఇక ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి, వెంగళరావు చీఫ్ మినిస్టర్ ఉండే కాంగ్రెస్ ఆర్లే, పాంచజన్యం అని అప్పటి వరకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఉండే రాజశ్రీ సినిమా యాక్టర్ వాళ్ళ భర్త. ఆయన రెబల్గా కాంగ్రెస్ ఆర్గా చేసిండు. 9 ఓట్లు వచ్చి ఆయన గెలిచిండు. 9 అంటే బంగారు లక్ష్మణ్ గారి కంటే 2 ఓట్లు తక్కువ వచ్చినాయి. కానీ ఆయనకి ఏమైందంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కాంగ్రెస్ ఎవరైతే 175 మంది గెలిచిండో దాదాపు 70-80 మంది కాంగ్రెస్ 6 నుంచి పోయి 5లో చేరిండ్రు. వాళ్ళకి టికెట్లు వచ్చినాయి. వాళ్లకు వెంగళరావు గారు అందరికీ ఫోన్ చేసి చెప్పాడు, మీకు ఎవరైతే అలాట్ చేస్తారో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వేయండి, సెకండ్ ప్రిఫరెన్స్ మా పాంచజన్యంకి వేయండి అని చెప్పాడు. పాంచజన్యంకు అంతకుముందు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ కేశవరావు కూడా 78 జూన్లో 84 జూన్లో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. వీరామారావు గారు గవర్నర్ ఉండే, ఆయన 3 సార్లు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ. చలపతిరావు గారు ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు అక్కడ మొన్న ఏమైంది పార్టీ ప్రెసిడెంట్ అయింది కదా ఆంధ్రకు, వాళ్ళ తండ్రి చలపతిరావు వైజాగ్ ఆయనే. ఎల్ఎస్ రాజు గారు అని ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి, అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపి
2 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. మిగతా 8 జిల్లాలు, అప్పుడు ఉమ్మడి జిల్లాలు 9, రంగారెడ్డి కానప్పుడు చెప్తున్నాడు. 78 తర్వాత అయింది కదా రంగారెడ్డి, 10వ జిల్లా అయింది. ఒకటే ఎమ్మెల్సీ. తర్వాత ఏమైంది, హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ కలిపి 1, నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాలు కలిపి 1 అనుకుంటా, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్, నిజామాబాద్ అండ్ మెదక్ కలిపి 1 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ. అయితే 9 ఓట్లు వచ్చిన పంజం గెలిచింది. అలాగే ఎమ్మెల్యేలను కానీ, ఎమ్మెల్సీలను కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, ఎంపీలు కానీ, వీఆర్ టేకింగ్ ఏ సాలరీ. ఇది స్టేట్ గవర్నమెంట్ కనుక ఎంపీల మీద చేయలేరు. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే, గతంలో ముఖ్యమంత్రి. ఏసీబీ అనుకుంటే కూడా అది కేసీఎంఐతో చెప్పలేను, కానీ రామచంద్రరావు గారిని ఏసీబీ వాళ్ళే ఇప్పుడు ఏదైతే రైడ్ చేస్తుండ్రో సిట్టోలే పోయి అక్కడ ఉంది కనుక సిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి పంపి 1000 కోట్లు బంగారం, 1,00,000 కోట్లు దొరకపోతుంది. గతంలో బంగారు లక్ష్మి అయింది కదా, రామచంద్రరావు 10,000కి అయింది కదా. ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్, ఈజ్ టేకింగ్ సాలరీ. మొన్న దానిక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎర్రకోట కట్టుకున్నాడు. ఫెన్సింగ్ మొత్తం ఏది ఇంటికి. ఈ భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి 7 days కోర్స్ అటువంటి ప్రొటెక్షన్ చూసింది కదా, మీరు విజువల్ చూసింది కదా. ఇవాళ మీరు మీ కెమెరా తీసుకోండి, ఇక్కడ 7 days కోర్స్ ఉంటుంది, కంప్లీట్ రోడ్ మీద ఉంటుంది. ముంగంటే గుర్రాలది, ముంగంటే క్లబ్, పేద క్లబ్, పక్కకే వేణుగోపాల్చారి ఉంటుండే, దాన్ని ఇప్పుడు కంట్రోల్ పెట్టుకున్నారు. ఆయన మ్యారేజ్ వాళ్ళకి ఇచ్చిండు, అది ఇచ్చిండు, మ్యారేజ్లకు ఇచ్చిండు అని చెప్పి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. ఆ బంగ్లా కరెక్ట్ రేస్ కోర్స్ రోడ్ ఆయన వెనుక దిక్కు భాగం, అంటే ఆయన ఇల్లు భాగం కలిసి ఉంటుంది. వేణుగోపాలాచారి, అశోక్ హోటల్ ఉంటుంది, రేస్ అదే దాంట్లో దాని కంటిన్యూషన్లో ఉంటుంది. ఈయన ఇల్లు అయిన తర్వాత ఒక నాలి వస్తుంది, నాలి తర్వాత 7 days కోర్స్ రోడ్, ఒక 5 బంగ్లాలు అవి కలిపి ముంగట రేస్ కోర్సు. ఆ నుంచే బస్సులు పోతూ ఉంటాయి. ఆ కంపౌండ్లో అంటే మెయిన్ బిల్డింగ్ కాదు, మనం ఇట్లా ఆటోల నుండి ఇట్లా వేయచ్చు, ఇట్లా రాయిలు వేయచ్చు. ఇప్పుడు అంటే అది చేసినట్టు ఫెన్సింగ్ మీద వైర్ ఉంటుంది. అంతకుముందు ఇది తడకలు ఉంటుండే, ఇప్పుడు ఏం చేసిండ్రో ఈ మధ్యలో చూడలే. మీరు ఇక్కడ బెంగళూరులో ఏదైతుందో అశోక్ హోటల్ పక్కకు విన్సాన్ మేనర్ ఇటు సైడ్ ఉంటుంది. తర్వాత అశోక స్టార్ హోటల్, కుమారకుప్ప గెస్ట్ హౌస్ నుంచి వస్తుండే. బస్సులకి వెళ్ళి మన చీఫ్ మినిస్టర్ బస్సులో కూర్చున్నవి ఏముండదు. ఇట్లా ఒక బండి వేయచ్చు, ఏదైతుందో ఆ కాంపౌండ్లో వెళ్ళిపోతుంది. ఇంతే, గోడ మీద ఉంటుంది. ఇక ఇక్కడ ఆయన ఇక్కడ అందరు ఇక్కడ ఈ ముఖ్యమంత్రులు అందరు ఉన్నారు అనుకోండి, వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోవాలి, బాగుండదు. సబ్జెక్ట్ పోదాం. కమాన్ సిట్ని పంపచ్చు అక్కడికి, ఏసీబీని. ఇవన్నీ కదా, దే కెన్ ఎంటర్ ద. మనకు ఇప్పుడు ఏదో చేసిండో అదే వాడు చెప్తారు, ఆడికి పోయినాయి అంటే పైసలు ఆడికే పోయినాయి అని చెప్పిండు కదా, క్లియర్గా చెప్పాడు. 1,00,000 రూపాయలు బంగారం దొరుకుతుంది, 1,00,000 దొరుకుతుంది. క్యాష్ గోల్డ్ డైమండ్ దొరకపోవచ్చు. ఏం చెప్పినావని మనం మొదటి నుంచి. అవును, అరెస్ట్ అయితే చెప్పినావు కదా, పక్క దీంట్లో ఉందని చెప్పినాం కదా. డిజిటల్ కాక క్యాష్ బిజినెస్ ఎందుకు చేసిండో ఇప్పటి వరకు ఆన్సర్ ఇస్తుండ్రా? డిజిటల్ ఆయన ఇచ్చిండు లైసెన్సులు. ఆ బ్రాండ్ అంతవరకు ఆ రాష్ట్రంలో సేల్ అయిందా ఆ నేమ్? పోనీ పక్కకి ఎక్కడన్నా దొరికిందా? ఏది తమిళనాడు బార్డర్లు ఉంది, తర్వాత మన ఇది దీని పేరేంది, ఇది తెలంగాణ ఉంది, అటు కర్ణాటక ఉంది. అంతకుముందు ఎక్కడన్నా దేశంలో పోనీ పీటర్ స్కాట్, మన మ్యాక్డల్ విస్కీ కానీ, కింగ్ ఫిషర్ బీర్ కానీ, యూబీ కానీ, ఎంటైర్ కన్యాకుమారి టు కశ్మీర్ వరకు గుట్టాలో దొరుకుతుంది. ఆ బ్రాండ్లు ఎందుకు బంద్ అని? నీ ఎంపీనే కదా మొత్తం సౌత్. అంటే నీ ఎంపీ వాళ్ళ అన్నుండే మాగుంట ఉన్నప్పుడు, ఎప్పుడో నేను అనుకుంటే 91లో అయిండు ఆయన, 80 నుంచి వాళ్ళంతా సౌత్ అంతా వాళ్ళే. ఎందుకు చేయాలి? ఇదంతా ఉన్కత్ పునారం సార్. నేను చెప్పాలంటే నేను మీ దాని ద్వారా నేను 13th పోతున్నాను. నేను విజయవాడలో పర్సనల్గా ఇంటర్వ్యూ ఇస్తే హ్యాపీ, ఇవ్వకపోతే నాకు బాధ లేదు. వాళ్ళని అడిగితే ఇంటర్వ్యూ ఇవ్వకపోయేది ఉంటే వాళ్ళకు నేను పర్సనల్గా రిటర్న్గా బాబు గారికి, కొంతమంది మంత్రులకు, లోకేష్ గారు ఇంపార్టెంట్, పవన్ కళ్యాణ్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తా. ఇది మీరు యాక్ట్ తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి.
జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా పోవచ్చు. నోటీస్ ఇచ్చి అరెస్ట్ తర్వాత అండి ఎన్ని దొరుకుతాయో చూడు. ఇప్పుడు చేయాలి. ఆయన ఎట్లయితే రేసింగ్ పెట్టిండో ఇప్పుడు ఇమీడియట్గా ఈ రోజు నుంచి మొత్తం ఆయన ఇంట్లోకి ఏ వెహికల్ వస్తున్నాయో ఏ వెహికల్ చేద్దాం బయటకు వచ్చినాక మొత్తం పోలీసుకి అధికారం ఉంది కదా చెక్ చేసేది. ఎంటైర్ ఆన్ ఈ రోజు నుంచి ఇంట్లోకి ఏ వెహికల్ పోయినా బయటకు వచ్చినా బయటకు రాగానే మొత్తం చెక్ చేయాలి. చక్రబంధం చేయాలి చంద్రబాబు. ఇక చూడండి మీకు ఎంత దొరుకుతాయి. సార్ ఈరోజు ఎవరైతే నేను మొదలే చెప్పిన కదా మీకు పేరు చెప్పకుండా అప్రూవర్గా మారుతారు. 250 మంది సాక్షులు పట్టుబడ్డోళ్ళు. ఒక అనుషాని లేడీ చెప్పిన కదా మొత్తం ఇచ్చిందని. విజయసాయి రెడ్డి అయితే కొంతే చెప్పిండు. ఈ రోజు ఏదైతుందో వరుణ్ పురుషోత్తం అంటోడు అరెస్ట్ అయ్యాడు. ఈజ్ ద కీ మ్యాన్. ఆయన కూడా చాణిక్య అంటోడు మొత్తం డీల్ చేసిండు. అనుషాకు చాణిక్య చెప్తూ ఒక ముస్లిం పేరు తో అతను ఏదైతుందో చాణిక్య అండ్ వీడు ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ మ్యాన్. అంటే కోర్టులో వేసినప్పుడు ఏమో వీడు పట్టుకొని ఒక బ్యాచ్ పట్టుకొని వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఇదంతా జీరో మనీ కదా. పోలీస్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తారు. తో నమ్మకస్తుడు కనుక ఏదైతుందో రాజ్ కచ్చిరెడ్డి అండి. నేను అనుకుంటున్నా ఇతని స్టేట్మెంట్ కన్ఫెషన్ ఉంటుంది కదా, దాన్ని టైప్ చేసినాక ఏదైతుందో సంతకాలు కూడా పెట్టించుకుంటారు. రేపు కోర్టులో చెప్తారా నువ్వు 3rd డిగ్రీ చేసిన సపరేట్. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి అయితే బేస్ అయిపోతుంది కదా, అయిపోతుంది కదా. రంగము 1 ఆయనే మొన్న ఆయన పేరు మన సకల శాఖ ఉన్నాడు కదా, ఆయన పేరు సజ్జల రామకృష్ణ చెప్పిండు కదా, సిద్ధంగా ఉన్నారు కదా. నిన్నంతా ట్రైన్లు ఏమంటారు దాన్ని, నిన్న ఇప్పుడు ఎవరో పొద్దున్న చెప్పింది, నేను 3-4 టీవీ దాని పేరేంది, ఆయన రెడ్ బుక్ అన్నాడు కదా లోకేష్ గారు. ఈయన అదన్నట్టు కదా ఏంది దాన్ని వెబ్ ఏదో పెట్టి అది అన్ని ఆఫీస్కు అదైతే రికార్డ్ అయితే కంప్యూటరైజ్ క్యూఆర్ కోడ్ యాప్ పెట్టిండు. యాప్ పెట్టి వచ్చినాక ఒక్కొక్కరు సంగతి చూస్తానట కదా. నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, నాకు ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్, మీకు కావాలంటే నెంబర్ చెప్తా, 35 నిమిషాలు మాట్లాడాడు. సార్ ఇదంటే నేను పేపర్ నన్ను చంపకాయ అది మాకు విజయవాడకి ఎప్పుడు వస్తుంది సార్ అని అడిగాడు. నేను వస్తలే, విజయవాడ సంగతి కాదు, నేను శ్రీలంక పోతున్నా జూదం ఆడటానికి, ఆ నుంచి వచ్చి ఢిల్లీకి పోతున్నా, ఆ నుంచి వచ్చినాక నేను అనుకుంటున్నా ఒక 5-6 రోజులు ఉంటే త్వరలోనే వస్తా, 20వ తారీఖు లోపల మీకు ఏదైతుందో మసాలా ఇస్తా, ఫికర్ చేయకండి, మసాలా ఇస్తా మీకు బ్రహ్మాండంగా ఇస్తా, నువ్వేం ఫికర్ చేయకు, గెట్ రెడీ. నాకు కేసీనేని చిన్ని గారి ఆఫీసులో ఇక నాకు అదే సెంటరు, నేను చెట్ల కింద వచ్చో సెక్రటరియట్ కాడ వచ్చో నేను చెప్పను. కేసీనేని చిన్ని గారి ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఇదివరకు 2-3 సార్లు చేసిన కదా, మీరు రాలే, మీరంతా సీఎం పేసి వాళ్ళు బాబు, ఆయన సీఎం పేసి ఏది పార్టీ ఆఫీస్ ఉంటారు కదా అవి చూస్తాడు మెయిన్. నన్ను ఎవరన్నా రాని, నువ్వు వస్తే మీ ఓనికి అటెన్షన్ చెప్పు, లైవ్కు రెడీ ఉండండి. నేను చెప్పిందంటే దడదడలాడిపోవాలని చెప్పిన. తో ఈ వరుణ్ పురుషోత్తం ఏదైతుందో కన్ఫెషన్లో చెప్పిండు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను అనుకుంటున్న గతంలో 6 డెన్లే, ఇక్కడ 6 గుంటూరుది 1, 7 ఇదివరకు ఏదైతే కంప్లీట్ ఏది కోర్టుకు సంబంధించిందో. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతుందో ఇప్పుడు టీవీలో వచ్చిందని మీరు చెప్తున్నా, నేను చూడలే కనుక 9 సెంటర్లు అంటే ఎక్స్ట్రా 3 అయినాయి. ఈ 9 6 కాక ఇంకా 3 వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. 6 ఐడెంటిటీ అని ఏది మొన్న అదేంది మన దాన్ని ఏమంటారు ప్రాథమిక ఛార్జ్ షీట్ వేసింది కదా ఫస్ట్. ఇట్లా 2-3 కూడా వేయచ్చు అనుకోండి. ఇప్పుడు ఏదైతుందో సులోచన ఫామ్ హౌస్, శంషాబాద్కి ఆచారం ఊర్లో కావచ్చు, ఎవరిదో ఇక వీళ్ళకి సంబంధించి ఫామ్ హౌస్ ఖచ్చితంగా అక్కడ పెట్టిందంటే మీరు అన్నట్టుగా 12 డబ్బాల 11 కోట్ల అంటే ఏదో గోల్మాల్ ఉందన్న. ఎలక్షన్లో ఇచ్చేది ఏదైతుందో అక్కడ కానీ ఇక్కడ కానీ, ఇక్కడ 50-50 బీజేపీలు ఇచ్చిన, ఆరు 1 కరోర్ వాళ్ళు అక్కడ ఇచ్చిన 20 కొన్ని నేను చెప్పలేను, కొన్ని నియోజకవర్గాలు. ఒక నియోజకవర్గంలో ఒకటేందే నేను చెప్తున్నాను, గీత ఉంది కదా, రాజ్యసభ ఉండే కదా, పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూన్సీ కాంటెస్ట్ చేసింది కదా, 36 కోట్లు ఇచ్చాడు. 36 కోట్లు 36 crores 36 కోట్లు వాళ్ళ దగ్గరి బంధువు మనీ డెలివరీ చేసిన ఆయన ఇచ్చాడు. అయిందా? మాజీ ఎంపీ రేణుక మొన్న ఎమ్మెల్యే చేసింది కదా ఎమ్ముగనూరు ఎక్కడో, అది చెప్పను. అంటే ఈ గీతకు సంబంధించిన వరుస చెప్తే చూస్తే నేను అంట మీరు చెప్తారా సార్ అంటాడు. తో 36 కోట్లు. ఆమె బుట్ట రేణుకనే కదా వాళ్ళ దగ్గరి బంధువు.
అంత అగర్భ కోటీశ్వరరాలు అయినా కూడా ఈమె కాదు, అయినా కూడా అన్ఇమాజినబుల్ మనీ ఎమగనూరుకి ఇచ్చింది. కనుక ఇది రాంగ్ అయి ఉంటుంది, అమిత ఉత్సాహమే ఉంటుంది. పోలీసు బ్రీఫ్ ఇస్తే మరి 12 డబ్బాల 11 కోట్లు ఉంటాయి, మరి కొట్టేసిండ్రా లెక్క పెట్టినాక. ప్రింట్ లెక్క అయిందా? లేదు, 11 కోట్లు లెక్కేసేది. లెక్కేసిండ్రా? అయితే 1 కోటి గాయం చేసిండ్రు అక్కడ ఉన్నోడు. అంతేనంటారా? అంతే కదా. కోటికి తక్కువ ఉండదు దాంట్లో. అంటే 12 డబ్బాల్లో 11 కోట్లు పెట్టారు. 11 కోట్లు క్వశ్చన్ లేదు, డబ్బాకు కోటి. డబ్బా కోటి. ఓకే. అయితే చిలుక కోట్లు కొడతారు. కాంగ్రెస్ లో కూడా ఏం చేస్తారంటే ఏసీ నుంచి అబ్జర్వర్స్ వస్తారు సంపూర్ణ. సపోజ్ క్యాండిడేట్కి ఎగ్జాంపుల్ మీకు 89 చెప్తున్నా, 89 ఎగ్జాంపుల్, 84 ఐడియా లేదు కానీ 89, 90, 96 ఏసీసీ డైరెక్ట్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా ఢిల్లీకి పంపాలి. ఢిల్లీ వాళ్ళు వచ్చే హోటళ్ళలో కూర్చుంటారు, గెస్ట్ హౌస్లో ఇది అయ్యతలో కూర్చున్నారు. అంతకుముందు సంపూర్ణ హోటల్ అంటారు దాన్ని. కేర్ హాస్పిటల్ అయింది కదా. అవును. 89 సంగతి చెప్తున్నా మీకు. సపోజ్ రిజర్వ్కు ఎంపీకి 10 లక్షలు, జనరల్కి 8 లక్షలు, ఎమ్మెల్యేకు రిజర్వ్కు 3 లక్షలు, 23 లక్షలు, 2.5 లక్షలు ఏదైతుందో జనరల్కు. ఏ కట్టదుడు 10% తక్కువ. ఎవరైతే వాళ్ళు అసిస్టెంట్ ఉంటారు కదా వీళ్ళు లెక్కట్టుకు ఏం చేస్తారు, ఏదైతే తెచ్చుకుంటారు కదా. తో ఇది ఏదైతుందో ఒక డబ్బాలు ఏదైతుందో అట్లా ఉండదు. తో వాడు దాంట్లో అన్ని డబ్బాలకి వెళ్ళి 12 డబ్బాలకి వెళ్ళి ₹1 కోటి తీసిండంటే అట్లా ఉండదే లెక్క. దేంట్లో కన్నా ఒక 10 లక్షలు తీసినా కూడా ఏదైతుందో 120 కావాలి. బట్ 1 crore బాక్స్ ఉంటుంది, 12 ఉండాలి. 12 ఉండాలంటే పోలీసు వాళ్ళు అయితే దీంట్లో కొట్టేసి ఉండరు. అక్కడ ఎవరైతే ఫామ్ హౌస్లో ఉన్నాయో దానికి వెళ్ళి తీసి సేమ్ టేబుల్ ప్యాకింగ్ పెట్టిండు. 1 crore వాళ్ళు కొట్టేసుకున్నారు పని వాళ్ళు. ఎవరు ఈ వరుణ్ పురుషోత్తం సంబంధించిన పెట్టిన వాళ్ళు అక్కడ మనుషులు ఎవరో కావాలి ఉంటారు కదా ఫామ్ హౌస్లో పనిచేసిన వాళ్ళు, ఆ పని చేసేసుకున్నారు 1 crore. బట్ ఏదైతుందో ఇది లిక్కర్ ట్రాన్సాక్షన్. మొన్న మనకు జగ్గయ్యపేట కాడ పట్టుబడ్డది ఏదైతుందో మన 8 కోట్ల ఎలక్షన్లో పట్టుబడ్డది కదా. ఎవరిది? ఈయన ఇక్కడ చేసుకుంటూ ఈయన డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈయన ద్వారా ఎవరు? ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పడ్డది. అట్లే ఒక ఎమ్మెల్యే పోటీ చేయని సిట్టింగ్ మొన్న ఓడిపోయిండు, ఏది నెల్లూరు ఆయనను కూడా పిలిచారు నోటీస్. ఈయన జైలు ఉండగానే పిలిచారు. ఇది ఇక్కడ ఏదో ఏరియాలో పట్టుబడ్డది. ఆ అమౌంట్ కూడా 8దో 10దో. ఈ క్యాష్ అంతా లిక్కర్ క్యాషే. అర్థమైందా? అది ఇదంతా లింకప్ అవుతుంది. ఏది ఏమైనా మీరు టీవీలో వచ్చింది కరెక్టే, ఇంకా ఉంది ముందుంది ముసుర్ల పండుగ. నేను చెప్పినట్టు గిట్ట ఇలా రౌండప్ చేసి టీవీలో వచ్చా నేను చెప్పేస్తా ఇమ్మీడియట్గా. నేను దానికి సంబంధించిన వాళ్ళకి చెప్తా. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బెంగళూరులో ఆయన పోతాడా ఉంటాడా, ఇప్పుడు ఎవరు పోతాడు అక్కడ ఆ టీంను పంపారు. ఇడుపుల పాయ, పులివెందుల, హైదరాబాద్ అయితే వస్తలేడు. రౌండప్ చేసి వెహికల్ మొత్తం చెక్ చేసి అక్కడ పక్క స్టేట్ కనుక ఇదైతే ఇక్కడ వీళ్ళ స్టేటే స్టార్ట్ చేస్తే 100 కోట్లు పట్టుబడతాయి. ఇప్పుడు చూడండి అక్కడ త్వరలో తాడేపల్లి ప్యాలెస్ లో సిట్టి తలుపులు తట్టుతుంది అనేది కూడా వస్తుంది బ్రేకింగ్. లిక్కర్ కుంభకోణంలో మిగిలిన రెడ్ కార్నర్ నోటీసులు. అయిన తర్వాత నెల్లూరు క్వార్టర్ కుంభకోణంలో అపోని మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా చేయవచ్చు, ఖచ్చితంగా ఇంటర్ కావచ్చు అంటున్నా. ఇది చెప్పిన కదా మీకు ఎగ్జాంపుల్. ఒక మంత్రిది ఈజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఈజ్ ఎ సాలరీ టేకింగ్ ఏసీబీ. ఈ రోజు ఇక్కడ కూడా రోజు ఒక్కరు యావరేజ్ గా ఉన్నారు, రోజు ఒక్కరు ఇద్దరు ఏదైతుందో ఈ మధ్య కాలంలో నేను అనుకుంటున్నా. మొన్న ఒక ఇక్కడ చూసిన సార్ ఒక 5-6 రోజుల కింద 300 ఏసీబీ ఇదే ఏసీబీ చేసింది. అయితే ఈ రోజు ఏదైతుందో కెన్ ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆడికే పైన చెప్తుండ్రు కదా అన్న, ఆల్రెడీ చెప్పిండు కదా. రాజకీయ రెడ్డి కూడా ఎవరో చెప్పిండు, సంతకం పెట్టలేదని చెప్పిండు కదా. ఎందుకు ఇంకా అభ్యంతరము? ఇమ్మీడియట్ అడ్వకేట్ జనరల్ చూడండి ఏదైతుందో గతంలో జరిగినాయి కనుక. కమాన్ సిట్ ఏదైతుందో తాడపల్లి అండ్ బెంగళూరు ప్యాలెస్ అండ్ ఇడుపుల పాయ అండ్ పులివందుల. అప్పుడు తమాషా దేకో ఇక్కడైతే పెట్టాడు హైదరాబాద్. ఇది ఉంది కదా లోటస్ పాండ్ మాత్రం పెట్టాడు అన్న. ఈ 4 జాగాల్లో ఎన్ని దొరుకుతాయో చూడండి. అండ్ భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి డాక్టర్, మిథున్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, పులివెందులో ఉన్న వాళ్ళ భారతిరెడ్డికి సంబంధించిన కిత్ అండ్ కిన్, ఆమె అమ్మ నాన్న తరఫున కూడా చేయండి. 100 కోట్లు బంగారాలు దొరకపోతే చూడండి.
వందల కోట్లు, వేల కోట్లు దొరికిన ఆశ్చర్యపోవద్దు. అది చేయండి. ఇది బైలా ప్రకారమే, చట్ట వ్యతిరేకత కాదు. టీవీలు ఇచ్చుండు పోయిండా, ఇక జైలుకి పోతాడు. ఇక్కడ చెప్తుండు కదన్నా, జైలు చెర్లపల్లి సపరేట్ కట్టిస్తామని చెప్పింది కదా అన్నా. గవర్నమెంట్ అయినాక మంత్రులు చెప్పింది కదా, మంత్రి మా పొంగిలేట అని చెప్పింది కదా. అక్కడ ఏదో చైనా ఇక్కడ టూర్ పోయి ఇదే మూసిదానికి పోయి బాంబులు పడతాయి చూసింది కదా. ఏం బాంబులు అన్న, ఏం లేవు కదన్న బాంబులు. ఆ విధంగా ఉండొద్దు. ఖచ్చితంగా వందల కోట్ల క్యాష్ అండ్ గోల్డ్ దొరకడం ఖాయం. తో ఇది పక్కా కేసు. జగన్మోహన్ రెడ్డి ఎనీ మూమెంట్ ఇది చేసినాక ఇంకా టైం తీసుకోండి, కానీ చట్టం నుంచి తప్పించుకోలేడు. అరెస్ట్ పక్కా. యాంటిసిపేటరీ పోతే భయపడ్డట్టయితే పోలేదు, బెయిల్ దొరకది, పరువు పోతుంది. అరెస్టుకు సిద్ధంగా ఉన్నట్టుగా సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, శాఖలు, పార్టీ, కుటుంబము మొత్తం ఆయనే. మినిస్టర్ కూడా ఎవరు పోర్ట్ఫోలియో ఆయనే చెప్పిండు కదా, చీఫ్ మినిస్టర్ ఆయన చెప్పిండు కదా, ఎప్పుడు చెప్పేవాడు కదా. కమాన్ సజ్జల రా రా అంబటి దా, ఏడికి రమ్మంటావు అంబటి ఇంటికా, సజ్జల గుంటూరా, పులివెందుల, ఇడుపుల పైన 2 గంటల 3 గంటల మీరు నేను ఒక సాక్ష్యం పెట్టుకుందాం. రెడీ. సిగ్గు లేదు. అక్రమ కేసులా సిగ్గు లేదు. ఏం జరుగుతుందో తెలుసలేదు. ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా టైం దగ్గర పడ్డది. దాంట్లో వాళ్ళు ఇస్తున్నాం, వాళ్ళు చూడకముందే, నాకు తెలియకముందే నేను ఏదైతుందో మీకు చెప్పిన పోవచ్చు అనేది దీని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే, అవుట్ ఆఫ్ ద వే బంగారు లక్ష్మి కూడా సీడీలో వస్తే ₹1,00,000 అయితే పదవి ఎట్లా పోయిందో. నేషనల్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిది, చంద్రబాబు గారు మీ మామే కదా సార్. రామచంద్రరావు గారు మంత్రి, మీరు చేరినాకనే పోయిండు కదా సార్ అన్న మంత్రి, చనిపోయిండు. దయచేసి అది ఫాలో కండి. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన అధ్యక్షులు వారు కూటమి మీటింగ్ పెట్టుకోండి, చట్టాలు చూడండి, అడ్వకేట్ జనరల్ని పిలుచుకోండి, ఫేమస్ లుద్రాల, కపిల్ సిబ్బల్లా లేకపోతే ఎవరో హయ్యర్ చేయండి, చట్టాలు చూసుకోండి, నోటీస్ ఇవ్వండి, కొట్టండి. ఆ లోపట ఇవన్నీ జరిగే లోపట ఇమ్మీడియట్గా రౌండప్ తాడపల్లి, ఆయన ఇల్లు బెంగళూరు ప్యాలెస్, ఇడుపులపాయ, బెంగళూరు ప్యాలెస్, అదేమో అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా ఇస్తారు జగన్ కోసం, ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కదా, వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే జగన్ ఖతం కావాలి కదా వాళ్ళకు. కాంగ్రెస్ లేవాలంటే టీడీపీకి వ్యతిరేకత వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ఇక జగన్ అంటే ఉండద్దు కదా, ఉండద్దు అని వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఏదైతుందో ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, కర్ణాటక ఇక్కడ ఇస్తారు కదా, ఇక్కడ ఇల్లు మర్చిపోయింది, ఇక్కడ అవసరం లేదు. ఇడుపులపాయ, గుంటూరులో తాడిపల్లి, పులివెందుల, బెంగళూరు ఒకటి పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇంకా ఇంట్లో డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అనుకోండి భారతక్క, మా భారతమ్మ, మా కోడలు, ఆమె కుటుంబ సభ్యులు ఎట్లయితే వివేకంను చంపించారో వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ మేనత్త భర్తే కదా, ఎవరు భాస్కర్ రెడ్డి గారు, మిథును మేనత్త కొడుకే, భారతి తల్లి ఏదైతుందో మిథునుకు మేనత్త. అర్థమైంది సార్, అదలు బదలు చేసుకున్నారు వాళ్ళు. అవును, తెలుసు కదా, కుండ మార్పిడి. మరి గవర్నర్ని కలిశారు, దానికి కారణం ఏమన్నా? గవర్నర్ కలిసిన వాళ్ళు సార్ ఇంతవరకు చరిత్రలో మీరేమనుకోవద్దు, యు రెఫర్, ప్రేక్షకులు కూడా చెప్తున్నా, గవర్నరు ఎవరైనా కలవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. కలిసే సందర్భం ఎట్లుంటుందంటే, ఏదన్నా న్యూ ఇయర్ కానీ అది కానీ శుభాకాంక్షలో ఎటు హోమ్కి పిలుస్తారు కొంత విఐపీస్, మాజీ ముఖ్యమంత్రులను. ఏది 15 ఆగస్టు 26 జనవరి ఎటు హోమ్కి పిలుస్తారు, పోరు. ఈ సందర్భంలో ఆయన పోయిండు రైట్. ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎక్కడ చెప్పిండా? చెప్పలే కదా. సకల జనులు ఆయన చెప్పిండా?
ఇప్పుడే ఒక ఛానల్కి చెప్పొస్తున్నా, నేను టీవీ చూడలే, పేపర్ చూడలే, అన్నిట్లో అదే ఏది పోయి అక్రమ కేసులు చేస్తుండ్రు, తర్వాత వేధింపులు చేస్తున్నారు, నా భారతీయ సిమెంట్ ఏదో అయింది, అటాచ్ అయింది, ఇవన్నీ చెప్పినట్టు. ఈవెన్ హిందూలో కూడా వచ్చిందని, ఎంత వచ్చిందో నాకు తెలియదు, పేపర్ చూడలే. ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ అన్నట్టే కదా. అంటే అయితే మన కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళైతే వెళ్ళిపోయారు, అయితే సకల శాఖని చెప్పినట్టే కదా. అంబటి రాంబాబు గారు చెప్పారు ఇవన్నీ జరిగినాయి చెప్పినాయని. సిగ్గు లజ్జ ఉండాలని ఇవన్నీ చెప్పకపోతే రావు కదా ఇంత ఇంత ఇన్ని టీవీలలో పేపర్లలో. ఏది ఇవన్నీ డిస్కస్ చేసినవని ఎవడన్నా ఇంతవరకు ఈ చరిత్రలో కొన్ని చిట్చా నీ ఇష్టం ఉన్నది మాట్లాడినవు, చెప్పు నీ బాధలు. ఒక రిప్రజెంట్ నేను గవర్నర్ కలిసింది ఇందుకోసము అని చెప్పాలి. గవర్నర్ ఏదైతుందో ఇవన్నీ జరుగుతున్నాయని రిటర్న్లు ఇచ్చింది కాపీ ఏదైతుందో పరిస్థితి చేయాలి, అయితే బ్రీఫ్ ఇవ్వాలి. అయితే నీ సకల శాఖల ఆయన ఇవ్వకుంటే ఇంత బ్రీఫ్ వచ్చిందంటే లోపల జరిగిన విషయాలు ఇంత పుంకాను కంటిన్యూ అవుతున్నాయంటే, పేపర్లో 3 కాలం 4 కాలం ఐటమ్ వచ్చిందంటే నువ్వు చెప్పినట్టే కదా. ఇట్లా చరిత్రలు ఉంటుందా అండి? గవర్నర్ దగ్గర పోయి ఏది రిటర్న్లు ఇవ్వకుండా, ఆ కాపీ బయటకు రాకుండా, కనీసం లీక్ అన్న ప్రింట్కి ఇవ్వకుండా ఎట్లొచ్చింది అంటే మీరు చెప్పినట్టే కదా అక్కడ విషయాలు డిస్కస్ చేసినాయి. గవర్నర్ ఏం చేస్తారండి? బండ కొట్టుకుంటే ఏమవుతుంది సార్? తలకాయ పగులుతుంది. బండ కొట్టుకున్నట్టు ఆయన పోయి గవర్నర్ ఎవరికి చెప్పాలి? గవర్నర్ కూడా ఏం చేయడు, ఏ కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటాడు అంతే. బట్ ఈ కాంట్ డూ ఎనీథింగ్. నిస్సహాయం. ఏ రిప్రజెంటేటివ్ చేసినా తీసుకుంటాడు. ఆయన ఏమో యాక్షన్ తీసుకోను అది అని ఫార్వర్డ్ చేస్తాడు, నా దగ్గరకు వచ్చిన అదే పోస్ట్ డబ్బా అవుట్ వార్డ్ ఇన్వార్డ్ లెక్క పంపించేస్తారు అంతే. ఆర్డినెన్సే ఉంది. గవర్నర్ రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ హౌస్లో చేసినాక సెకండ్ టైం ఆటోమేటిక్ అవుతుంది కదా. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చింది కదా సార్, 3 నెలల కంటే ఎక్కువ 3 నెలల కంటే ఎక్కువ పార్లమెంట్లో ఏదైనా చేసినా కూడా, రాష్ట్రాలు చేసినా అక్కడ రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ పెండింగ్ పెట్టుకుంటానికి వీల్లేదు. దాని మీద నువ్వు ఆబ్జెక్షన్ పెట్టచ్చు, కొర్రించి పెట్టచ్చు, మళ్ళీ చేసి పంపినాక ఆటోమేటిక్గా చేయాలి, ఏదో ఒక డిసిషన్ ఇవ్వాలి అంతే కదా. మన సుప్రీంకోర్టు ఇచ్చింది అదే కదా. కనుక నేను అన్నట్టుగా ఆయన గవర్నర్ దగ్గరికి పోతే ఏదో ఆయన బాధలు చెప్పుకొని, గవర్నర్ అపాయింట్ అయిన తను అయితే ప్రధానమంత్రి క్లోజ్ ఉంటాడు, అయితే పార్టీ ప్రెసిడెంట్కి ఉంటాడు, అయితే ఇప్పుడున్న షా గారికి క్లోజ్ ఉంటాడు, అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పి ఉంటారు, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చెప్పి ఉంటారు ముస్లిం అయినా సెక్యులర్ అని, లేదా నడ్డా పార్టీ ప్రెసిడెంట్, గడ్కరీ ఎవరో రికమెండ్ చేస్తేనే వచ్చిండు. నేను మీకు 5 ఏళ్ళు అన్ని విధాలు చేసిన, ఈరోజు నేను కష్టాల్లో ఉన్నా, నేను మిమ్మల్ని జవదాటి పోను, నాకు ఉండే రాజ్యసభ ఉన్నాయి, 4 లోక్సభ ఉన్నాయి, ఆ ఉన్న రాజ్యసభలో 2 రాజీనామా చేసి మీకు డైరెక్ట్ అంటే వాళ్ళని రాజీనామా నేనే చేపిస్తా. ఆ బీజేపీ నాకు రావు కనుక ఆ టీడీపీని అడిగి ఆ బీజేపీ మళ్ళీ ఎప్పుడైతే మన కృష్ణ ఇంకో ఆయన వెస్ట్ గోదావరి అని తీసుకున్నారు కదా, అంతే కదా, 2 రాజీనామా చేయమంటే చేస్తారు కదా. పిల్లి చేయమంటే చేస్తాడు, బాబురావు చేయమంటే చేస్తాడు. నేను ఎమ్మెల్యే చేస్తేనే మన ప్రభుత్వం ఎట్లా వస్తుంది, ఆయన ఎమ్మెల్యే అని ఏదో వస్తుంది, నా మంచి మిత్రుడు మీకు అయినాక మాట్లాడుతున్న ఆయన చేస్తే ఆ 2 ఆటోమేటిక్గా బీజేపీ వస్తాయి కదా, నీవు రావు కదా. ఇగో కావాలంటే ఆ బీజేపీ మీరైతారుగా నన్ను ఎట్లా రక్షించి అని 2 కలిసి మీరు తండ్రి లెక్క అని 2 కాళ్ళ మీద డై కొట్టినట్టున్నది అంతే కదా. ఎంత ఆయన 75-80 ఉండొచ్చు. ఇప్పుడే ఎవరో చెప్పారు, ఛానల్ చెప్పొచ్చాను, ముస్లిం అట, మైనార్టీ ఆయన పేరు, ఏజ్ అంటే ఎంత అంటే 70-80 వేసినట్టు. ఏదైనా చేసిండంటే ఆయనకు తెలియదు, ఏది ఇంతకుముందు ఏదైనా ఎమ్మెల్యే చేసిండా, ఎక్స్ మినిస్టర్ చేసిన ఏమైనా చేసిండంటే గవర్నరు ఏదో ప్రొఫెసరా రిటైర్డ్ జడ్జా. బట్ గవర్నర్ అయ్యేవాడు ఇన్ఫ్లుయెన్స్ తోటే అవుతాడు, లేకపోతే గవర్నర్ ఇవ్వరు అంతే కదా. డై కొట్టిండవు, పోయి సాయం చేయమని అడిగిండవు అంతే కదా సార్. ఇవన్నీ బాధలు చెప్పుకున్నాడు. ఇది ఒక గవర్నర్ దగ్గర పోయినప్పుడు ఒక మాజీ చీఫ్ మినిస్టర్ 5 ఏళ్ళు ప్రతిపక్షం ఎమ్మెల్యేగా చేసినావు, ఎంపీ చేసినావు, ఒక టర్మ్ ఎంపీ రాజీనామా చేసి మళ్ళీ ఎంపీ అయినావు కదా, 5 ఏళ్ళు ఎంపీ చేసినావు. సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అడ్వైజర్కు సిగ్గు లేదు ఎవరికి, సజ్జల రామకృష్ణారెడ్డికి. ఆయన మేధావి, ప్రపంచంలో నా అంత మాట్లాడే తెలుగు పరుడు, మా మిత్రుడు, మంచి ప్రాణమిత్రుడు, నా ఇంట్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో లేనున్నా, మేము 89 నుంచి జిగిరి
ఆయన కూడా ఎగిరెగిరి మాట్లాడతాడు కదా, ఎగిరెగిరి మాట్లాడతాడు అంబటి రాంబాబు. రాంబాబు గారు మహామేధావి కదా, కంచు కంఠం కదా జగ్గయ్య లెక్క. అయ్యా రాంబాబు, ఎవరన్నా గవర్నర్ కలిస్తే ఉట్టిగా పోయి కలుతారయ్యా? ఏమన్నా పండుగ నా గ్రీటింగ్ చెప్పడానికి? ఈ లీక్ అంతా ఎట్లా వస్తుంది? ఏమన్నా రిటర్న్ రిప్రజెంటేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన ఇవ్వకపోతే పంపాలి కదా. ఆయన రామకృష్ణారెడ్డి నువ్వే చెప్పాలి కదా, సజ్జలో నువ్వు సిగ్గు లేదు మీకు? ఇంకా మీరు సమర్థించుకుంటుండ్రా? సర్వనాశనము వ్యవస్థను చేసిండ్రు. ఈ భారతదేశ చరిత్రలో ఏ పొలిటీషియన్ కానీ, అంటే ముఖ్యమంత్రి అయింది కదా, అంతకుముందు ఎంపీ కదా ఒక ముఖ్యమంత్రి, ఎవరన్నా షూట్ కేసు కంపెనీని పెట్టిండ్రా? అప్పుడు షూట్ కేసు కంపెనీలు అయినాయి, ఇప్పుడు షూట్ కేసు కంపెనీలు. ఈ లిక్కర్ దాన్ని కూడా సిగ్గు లేదు మీకు? కాసుకో, ఉండండి అక్కడ కాపలా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఇండ్లు కూడా రైడ్ చేయమను, అంబటి రాంబాబు చేయమను. వాళ్ళది ఎంత అక్రమని దొరుకుతుందో చూడండి. ఇంకా పేర్లు కానీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇద్దరు ఎక్కువ వాగుతారు కనుక చెప్తున్నా. సిగ్గుండాలి మీకు. ఆ చనిపోయిన మహానేతను ఏదైతుందో మొత్తం రోడ్డు మీద చేసిండ్రు అని ప్రజల మనిషి ఉండే. ఇంకా సమర్థిస్తున్నారు మీరు. వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. ఖచ్చితంగా ఆయన బాధలు చెప్పుకొని డైగొట్టింది ఇద్దరు భార్య భర్తలు. అంకుల్ లైకే ఫాదర్ మదర్ అని చెప్పేసి నాకు ఏడ్చుకుంటా. చెప్పేది అవుతుంది, ఏమైనా అవకాశం ఉంటే మాకు కొంచెం ఏదైనా సాయం చేయండి, మేము మొత్తం పార్టీ వైండప్ కూడా చేసుకుంటాం అనుకున్నారు. ఈ రాజ్యసభ అన్ని రాజీనామా చేస్తా అంతా మీరు అవుతారు కదా. మిగిలిన వాళ్ళు ఎంతమంది అని ఇప్పుడు 6 రాజీనామా చేస్తా అంటారు. 6 చేస్తారు కూడా. 6 రాజ్యసభ అంతా మీరు అవుతారు కదా, మేం కాం కదా, 11 కదా, మొత్తం పూర్తిగా సరెండర్. అన్ని మీకే, సర్వం మీకే అని చెప్పుకొని వేడుకొని ఉంటారు. ఇంతవరకు చరిత్రలో నేనైతే ఐ కెన్ సే 72 onwards గవర్నర్ గారి పోయి ½ an hour అంటే 30 నిమిషాలు 30 minutes స్పెండ్ చేసిందంటే పుష్పగుచ్చం ఇచ్చిండ్రా ఒక ఫోటోను? ఇదేమన్నా పండుగనా? ఆయన బర్త్డేనా? వాళ్ళ ఏదైనా చుట్టాలు చనిపోయినరా? వాళ్ళ బంధువులు చనిపోయినరా? వాళ్ళ కుటుంబ సభ్యులు సంతాపం అదేంది అది చెప్పడానికి చెప్పినరా? ఏదైనా పెళ్లి రోజా? ఏదో ఒకటి రావాలి కదన్నా. ఈ లీకులు ఇచ్చేది ఈ కథ ఏంది నేను ఎప్పుడు చూడలే. జనాలను ఫుల్ చేయడానికి అందరూ బ్రేకింగ్స్ ఇచ్చి మొత్తం గంటలు చెప్తుండ్రు. పత్రికలు వచ్చింది, ఇందులో కూడా వచ్చిందంటే పత్రికా రంగానికి, మీడియా రంగానికి సిగ్గుతో తల వంచుకోవాలి. నేను ప్రజా సమస్యలు విడిచిపెట్టి ఈ గొట్టం గురించి అవినీతి పరుడు అక్రమార్జన చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసి తల్లి లేదు, చెల్లె లేదు, తండ్రి లేదు, ఇదా ఇంకా నీతులు వల్లించుడా? రెడ్ బుక్ ఇప్పుడేంటి దాని పేరేమంటారు చెప్తున్నారు. ఆ పెట్టి మేము చూసుకుంటామా వచ్చినాక? అది నేను చూడలేదు. నాకు ఓ మీడియా మిత్రుడు చేసి ఉండేది అవుతుందో. ఏం చేస్తా, ఏం బిక్తావా నువ్వు ఉంటే కదా, నువ్వు బయటకు వస్తే కదా. ఇంత అయినాక, ఇంత రచ్చ అయినాక జైలు పోవు కావచ్చు. వీళ్ళు ఏదన్నా తప్పులు చేస్తా కానీ ఈ గఠబంధన్ బీజేపీ ప్రభుత్వము 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ ఉంటుంది. వచ్చే ప్రభుత్వం కూడా ఇంకో 20-30 తగ్గిన బీజేపీ గవర్నమెంట్. నెక్స్ట్ సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ ఆయనకు నెగటివ్ వస్తే నీకో 40, 50, 60 సీట్లు వచ్చినాయి అనుకో, ఏదైతుందో 40, 50 సీట్లు పెరుగుతాయి కావచ్చు. ప్రభుత్వం నేనైతే ఇప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాక ఇదంతా పకడ్బందీగా అవుతుంది. అందరు ఇదంతా క్లారిటీ అవుతుంది. కొన్నిట్లో శిక్షలు పడతాయి. ఇది ప్రజలకు అవగాహన ఉంది. ఇప్పటికేంటంటే అక్కడ కుల రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో కానీ ఇప్పుడు యూపీలో ఎట్లయితే డివిజన్ జరిగిందో, బీహార్లో అయిందో, తో ఆ పరిస్థితిలో నీకు ఏదైతుందో ఒక కమ్మ ఒక సెక్షన్ సపోర్ట్ చేసే గ్రూపు, రెడ్డి ఫ్యాక్టరీ ఒకటి చేసే గ్రూపు, ఆ విధంగా నీకు కొంత ఎట్లా జనాలు జమ చేస్తున్నావు మాకు చెప్పాలనా? నీ ధర్నాల కా నుంచి, నీ చెల్లె పాదయాత్ర నుంచి, నీ విజయవాడ మీటింగ్లకు వెళ్ళి ఎన్ని టార్గెట్ పెట్టి ఎన్ని పైసలు వచ్చినావు నీ లేనా? ఇలా విజయసాయి రెడ్డి నీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ఇల్లు అమ్మి పెట్టిన సంగతి మాకు తెలియదా?
మేము పార్టిసిపేట్ అయిన వాళ్ళు కదా నీ పాదయాత్రలు ఉన్న వాళ్ళని జనాలను సమీకరించడానికి మందులు కొట్టించి ఆటోలో ఖమ్మంలో నువ్వు వెస్ట్ గోదావరి వెళ్ళినాక మేము ఉన్నాం కదన్నా. ఇవాళ షర్మిలి గారి ప్రోగ్రాం ఎట్లయినాయో మాకు తెలియదా? ఎలక్షన్స్ మాకు తెలియదా? మేము మీ తండ్రి గారితో పనిచేసిన వాళ్ళము, నీతో కలిసి చేసిన వాళ్ళము. అక్కడ ఎవరెవరికి డబ్బులు ఇచ్చిండ్రు, ఎంత వచ్చినాయి. విజయవాడ ఫస్ట్ ధర్నా ఏదో కృష్ణానది కాడ చూసినాం కదా, జాఫర్ అని ఏదైతుందో నాకు మార్నింగ్ తీసుకున్నాడు, వ్యాన్లోనే సౌండ్ వస్తుంది కదా. సెకండ్ ఇక్కడ మంత్రిగా ఉండి అప్పుడు వివేకం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారి లెక్క గొడవ అయింది. వాళ్ళకి ఏదైతుందో క్లారిటీ గొడవ అయినప్పుడు ఆయన దాదాగిరి లెక్క పోయింది హౌస్లో రికార్డెడ్గా. టీవీలో చెప్పి గోనే ఉంటే మళ్ళీ వ్యాన్లో తీసుకున్నారు నన్ను. అంటే క్లారిటీ అంటే వ్యూవర్స్ ఉంటారు కదా నాకు, దాని క్లారిటీ హౌస్లో అనేది ఎట్లా అనేది. అది కూడా జాఫర్ వ్యాన్ ఉంటుంది కదా, లైవ్ వ్యాన్లో మార్నింగ్ 1 hour ఉన్నా వ్యాన్లకే ఇక్కడ. నేను అమెరికాలు కూడా 3 గంటలు అవన్నీ ఇప్పుడు ఏదైతుందో టైము డేట్లు చెప్తా. ఎన్టీవీలో, సాక్షిలో, TV5లో రజనీకాంత్ గారి ప్రోగ్రామ్స్, కేసీఆర్ ఏదైతుందో ఇవాళ నేమాని ఎన్టీవీలో, సాక్షిలో భూమిలో పనిచేసిండు. ఇప్పుడు ఒక వెబ్ పేపర్ పెట్టిండు, మళ్ళీ ఏదో ఒక ఛానల్ తీసుకున్నారు. దీక్ష దొంగ దీక్ష అని చెప్పింది. నేను రజనీకాంత్కి చెప్పిన, ఇద్దరు ఇప్పుడు లైవ్ ఉన్నారు. సార్ మీరు ఆ నుంచి చెప్తే ఇస్తాను. నా దగ్గర డాక్యుమెంట్ లేదు, నేను ఎట్లా చెప్పాను, మీరు సంపాదించుకోండి అని చెప్పిన. మీరు ఏమైనా అరేంజ్ చేయగలుగుతారా? నేను వచ్చినాక చేస్తా. నేను 29 దీక్ష నాడు పోయి 29 రాత్రి బయలుదేరిపోయినా, 18 వచ్చిన తెల్లారంగా 5:30 గంటలకు వచ్చినాయి. నా సోర్స్ తోటి మొత్తం డేటా తీసుకున్నా అక్కడి నుంచి రిపోర్ట్. 18 నాడు మీడియా పాయింట్ కాడ ఏదైతుందో మొత్తము అదొక 150 పేజీలు. 18 అది దీక్ష విరమించింది నవంబర్ 29 అంటే దీక్ష డిసెంబర్ అనౌన్స్మెంట్ వచ్చింది, 9 వచ్చింది, 10 విరమించిండు. 18 నాడు నా ప్రెస్ మీట్. అదే రోజు రాజగోపాల్ విజయవాడకి వెళ్ళి పారిపోయి వచ్చి నిమ్స్లుండి ఆయన ప్రెస్ మీట్ ఎక్కడ, ప్రెస్ క్లబ్ సమాజ్ కూడా ఈనాడు ముంగట. నేను అడిగి పోయే వరకు పోలీసు వాళ్ళు ఏదైతుందో గడబడవుతుంది సార్, ఇక్కడ మీరు ఏదైతుందో మీరు ఉండకండి, పోలీసు వాళ్ళు అయితే పంపించిండు. పెద్ద గొడవ అంటే గేట్ కార్డ్ని ఆపుతున్నారు. గోనే అన్న వరకు పోలీసు వాళ్ళని రౌండ్ చేసిండు. సార్ గొడవ అవుతుంది సార్, మీ మీద ఏమైనా చేస్తారు, మీరు ఏదైతుందో. అప్పటికి ఇంకా టీవీలో రాలే, అంటే స్క్రోల్స్ ఎవరు చూలే, పేపర్ అప్పుడు అక్కడ ప్రెస్ మీట్ నాది 11 o'clock మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిండు. ఇవన్నీ ఏదైతుందో ఈ మీడియా ఏదైతుందో ఆఫ్ ద రికార్డు టెలికాస్ట్ చేయడం కానీ ప్రింట్ చేయడం ఎంత అన్యాయం. ఇది పొలిటికల్ కాదు కదా. ప్రధానమంత్రి దగ్గరికి పోయి 5 ఏళ్ళు ఒక్కటి బ్రీఫ్ చేయకపోతుంది. ఈయన 10 ఏళ్ళు పోయి 10 ఏళ్ళు ఎప్పుడు మేము దీనికోసం రిప్రజెంట్ చేసినామని నేను 100 ఉత్తరాలు రాసిన, 100 సార్లు పోయి చెప్పిన అన్నాడు. కానీ ఎప్పుడన్నా బ్రీఫ్ ఇచ్చిందా? ఏ సీఎం అన్న బ్రీఫ్ ఇచ్చిండా? ఇక్కడ కేసీఆర్ కానీ ఢిల్లీలో కలిసినప్పుడు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా ఇచ్చిండా? అయ్యలే. ఇది ఎప్పుడన్నా జరిగింది సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్నిసార్లు పోతున్నాడు, చంద్రబాబు ఇన్నిసార్లు పోతున్నాడు. ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిండు. ఫోటోగ్రాఫ్స్ ఏది అడిగినామనేది మళ్ళీ బయట వచ్చి బ్రీఫ్ ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కదా, మంత్రులు వహిస్తున్నారు కదా, ఎంపీలు ఇస్తున్నారు కదా. సిగ్గు లేదండి వీళ్ళకు, సిగ్గు లేదండి. ఈయన ఇప్పుడు ఫామ్ హౌస్లో కొన్నాడు. ఆయన ఇప్పుడు ఏదైతుందో గవర్నర్ కలిసి ఇంత మైలేజ్, ఇంత పేపర్లు, ఇంత టీవీలు వస్తుందంటే దౌర్భాగ్యం అండి. దమ్ము కాలేజా ఉంటే మీడియా వాళ్ళు ఏం చెప్పినో చెప్పబోయే ఒక ప్రశ్న ఉంటే నువ్వేమి ఇచ్చినావు? గవర్నర్ నుంచి వాకప్ చేయి, వాళ్ళ పేషి కడిగి. గవర్నర్ గారు మీరు ఎందుకు కలిసారో చెప్పండి, గవర్నర్ ఎందుకు కలిసారో చెప్పండి. ఇప్పుడు డిమాండ్ చేయండి, ఆయన అడగండి. ఎవరైతే లీక్ ఇచ్చిందో మీకు ఎవరికి డైరెక్ట్ ఇచ్చిందో, ఎక్కడి నుంచి సోర్స్ ఇచ్చిందో ఇవ్వాలి కదా గవర్నర్కి. అది ఎందుకు కలిసినట్టు ఆయన సందర్భం లేదు. సో అన్ఫార్చునేట్. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అనేది ఖాయం. ఏదో దాన్ని నన్ను సేవ్ చేయండి అని మీకు ఆయన పర్మిషన్ తీసుకోవాలి కనుక. సార్ కొంచెం డిలే చేయమని, నేను ఢిల్లీలో మేనేజ్ చేస్తాం అనుకోని, మీరు కూడా నాకు ఏదైనా సాయం చేయండి. ఈయన సోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాస్ ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటా. ఈయనకు తెలుసు ఈ గవర్నర్కి ఎక్కడెక్కడ బలం ఉందనేది. పర్సనల్ డై కొట్టేది అవుతుందో మమ్మల్ని రక్షించండి. ఈ 5-6 మిగిలినాయి కదా, రాజీనామా అని ఉంటాడు. అదే రాజీనామా మీరు ఎలక్ట్ అవుతారు కదా, అంతా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అవుతారు. 11 మీకే కదా, 11 కదా అన్న. ఈ 18లో అక్కడ 11 ఇక్కడ 7 అయినాయి కదా. థ్యాంక్ యూ సార్.